ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కాజీపేట దగ్గర ఉన్నాం. ఉన్న తర్వాత అది కొన్ని ఫుడ్ కోసం ఆగా ఉన్నాం. భోజనం చేసావా? ఇవ్వండి ఫ్రెండ్స్ అహోబిలం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి 11.2 కిలోమీటర్స్ అనమాట అహోబిలం రూట్. ఇదే ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది అనమాట. ప్రమోషన్ పెడుతుందండి ఫాస్ట్ వేస్. వా కోనేరు కూడా ఉన్నట్టుంది. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా వరకు వాళ్ళు చూపించు, చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. లైక్ బైక్స్ లేదా కార్లు, ఈవెన్ 4 వీలర్స్తో పాటు ఇలా ఆటోలు, షేర్ ఆటోలు చూడండి ఎంత బాగా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. రూట్ అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్. చాలా వరకు ఇప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ బండి చూసాము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దాంతోపాటు అసలు ఈ నేచర్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా అదిరిపోయింది. చాలా ఇదిగోండి పార్కింగ్ అయితే ఈరోజు వీకెండ్స్ అవ్వడం వల్లేమో బహుశా చాలా ఇదిగా ఉందన్నమాట. చూడండి ఎంట్రన్స్లో 9 నరసింహస్వామి గుళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటనమాట. మనకి ట్రెక్కింగ్కి ఇలా అయితే రెడీ అయిపోయాం. చూడండి షూస్ అయితే తప్పలేదు మాకు. షూస్ లేకుండా వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. పైకి ఎక్కాలి, ఉగ్రస్తంభం దగ్గరికి ఎక్కుతాం అనమాట. ఎగువ అహోబిలంకి దారి అనేది చూడండి పైకి. అసలు ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇదే అహోబిలం పెద్దది అనమాట. పెద్ద అహోబిలానికి వెళ్ళి వెళ్తున్నాం. అసలు క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి ఎంటర్ అయిన తర్వాత ఇలా గైడ్స్ ఉంటారనమాట. వాళ్ళు గుడికి సంబంధించినటువంటి, మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా 9 అని, ఆ గుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని చూపించి మేమైతే కొద్దిగా పైకి వెళ్తున్నాం. ఆ ఉగ్రస్తంభం అంటే టాప్లో ఉండేదన్నమాట. దాని గురించి కూడా మేము విజిట్ చేస్తాం, ట్రెక్ చేస్తున్నాము. సో అలాగా పైన ఎగువ నరసింహస్వామి గుడికి వెళ్ళే రూట్ అనమాట. సో దీంతో పాటు రిచువల్స్ అనమాట. కోళ్ళని, మేకల్ని కూడా తెలుస్తాయి. అది పైది చూడండి. సో ట్రెక్కింగ్కి రూట్ కూడా వెళ్ళి కన్స్ట్రక్టెడ్ అనమాట. మీరు నడవడానికి చాలా ఈజీగా ఉంది. వచ్చి సో ఫ్రెండ్స్ ఇలాగా ఇవ్వండి చూడండి. ఓల్డ్ టైంలో చూసేవాళ్ళం కదా, రిగ్గు బోరింగ్ ఎంత కొట్టినా రావట్లేదు. వీడియో కోసం అయితే తీస్తున్నాం. చాలా విన్నా. ఇదిగోండి మాటల్లోనే హనుమ వచ్చారు. జయ శ్రీరామ్. వినపడుతున్నాయా? నరసింహస్వామి అంటేనే ఉగ్రం రావాలంటే దరువు ఉండాలి కదా, ఏదో సినిమాలో చెప్పినట్టు. సో అందుకని ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ వేటలతో పాటు ఇలా డప్పు కూడా కొట్టడం ఆనవాయితీ అనమాట. ఏ స్టెప్లు చూడండి. ట్రెక్కింగ్ స్టార్టింగ్ ఇప్పుడే అయింది. మా చిన్నోడు కాలు నొప్పులు అంటున్నాడు. లాస్ట్ వరకు అయితే ఏమైతే తెలీదు. జయ శ్రీరామ్. మా హనుమ కూడా దారిలోకి వచ్చారు. చూద్దామనంటే గుడి వాళ్ళు వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చాం. ఎంత చాలా స్టీప్ అనమాట. మీరు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామి. స్వయంభూ స్వయంభూమూర్తి, ఆయనంతా ఆయన వెళ్తారండి. చూడండి అసలు ఎలా ఉందో చుట్టుపక్కలంతా కూడా చాలా అద్భుతం. నాకు అదృష్టం కలిగింది స్వామిని దర్శించుకోవడానికి. లక్ష్మీ నరసింహాయ్ నరసింహాయ్ జై జై. రష్ అయితే కుమ్మేసినారు ఇవాళ. చూడండి అక్కడి నుంచి కూడా రన్నింగ్ చేసినట్టు. నరసింహ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇదిగోండి బోట్ చూడండి, డోలీలు దొరుకుతాయి ఇలా. లేదు దేవుడు ఫ్రెండ్స్, ఇదిగోండి శబరిమలలో వేస్తారు కదా అలాగా డోలీలు అనమాట, నడవలేని వాళ్ళకి ఇది. మరొక్కసారి చూడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పైకైతే అట్లా తీసుకెళ్తారనమాట. గుడి చూడ ఎంత బాగుంది. ఇదిగోండి పరిస్థితి ఫ్రెండ్స్, అది చూడండి ఇదనమాట పక్కన తీర్థంలాగా భవనాశిని. రెండు కొండల మధ్య వస్తుంది అనమాట. భవనాశిని కాలక్షేప మండపం. చూడండి 100 స్తంభాలు ఉంటాయంట, 100 కాళ్ళ మండపం రాస్తున్నారు. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది లాక్ లో ఉంది, గమనించచ్చు మీరు. సో ట్రెక్కింగ్ చూడండి అసలు, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద నేచర్ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఈ నేచర్ కానీ ప్రకృతి కానీ చాలా దూరంగా ఉంటున్నాం. దూరంగా ఈ వాతావరణం, దానికి తోడు పైన ఉద్దేశాలు అన్వేషిస్తున్నాం ఎలా ఉంటుందని ఉత్సాహంతో ముందరికి వెళ్తున్నాం అనమాట. నేను పూర్తి చేస్తాను. తొమ్మిది నరసింహస్వామి ఇదిలో ఈయన వరాహ నరసింహ. అక్కడి నుంచి మనం ఎడమ పక్కకి వెళ్తే పైన ఉగ్ర నరసింహస్వామి ద్వారికి వెళ్తున్నాం అనమాట. సో మాలోల నరసింహస్వామి. ఎక్కుతున్నాం. ఈ పక్కంతా లోపల అడవి. స్కూల్ అంట, బడి. ఇవన్నీ చాలా పైకి ఎక్కాం, ఇంకా ఉందన్నమాట చాలా పైకి. ఎదుగున్న హైట్కి ఎక్కాలి. 9 క్షేత్రాల్లో మాలోల నరసింహ క్షేత్రం ఒకటి. ఇదైతే ఎంట్రన్స్ చూడండి, ఇది గుడి. లోపల ఫొటోస్ తీయలేదన్నమాట,
అందుకని మాడూల నరసింహస్వామి గుడి జస్ట్ మీరు వెళ్ళేటప్పుడు రైట్లో చూస్తే ఇది యాక్చువల్గా మూసేస్తున్నారు. లోపల నీరు ఎంత స్పష్టంగా ఉందో, అద్భుతంగా కూడా ఉంది. ఇది మనకు కనపడడం లేదు యాక్చువల్గా. చాలా బాగుంది చూడండి. అహోబిల క్షేత్రం సముద్రం మట్టానికి 2800 అడుగుల పైన నల్లమల కొండల్లో ఉన్న పుణ్యక్షేత్రం. ఇది నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ 9 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం మరియు మధ్యలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు చాలా ఆసక్తికరంగా దాగి ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు మన ఈ బ్లాగ్లో. కృతయుగం నందు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం పేట్రేగిన కోపంతో ఉన్న ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయడం కోసం పరమశివుడు నృసింహావతారంతో మంత్రరాజపద స్తోత్రంగా స్తుతించి నృసింహుని శాంతింపజేసినట్లు బ్రహ్మాండ పురాణంలో చెప్పుకున్నారనమాట. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి ప్రక్క గుహలో జ్వాలా నరసింహస్వామి పరమశివుడిని ఆరాధించినట్టుగా మనకు దర్శనమిస్తారనమాట. సో ఇలా వింతలు విడ్డూరాలు చాలా విచిత్రమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి ఈ ప్రాంతం అయితే చాలా అద్భుతం అండి. మీరు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సినటువంటి పుణ్యక్షేత్రం. చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ. నడవడానికి కొంచెం దూరం అయితే చాలా బాగుంది, కానీ తర్వాత పోని చాలా గంభీరంగా మారింది. ఎవరున్నాయి వాటర్ ఇలా లో అయితే మనం డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి. ఫిష్ కూడా చూడండి కాళ్ళలో ఉండే డట్ని అంతా కూడా ఎలా తీస్తుందో. 50 రూపాయలు అంటే ఈ అబ్బాయికి 100 తీసుకుందాం మనం. అట్లుంటది మనతో. ఎలా వెళ్తున్నారు యాత్రికులు? దాదాపు 3 కిలోమీటర్స్ అయితే నడిచాం. గోయింగ్ అప్. చూద్దాం దూరం పోద్దు. చూడండి అంతా ఎట్లుందో. అన్కట్ అనమాట మన వీడియోస్. కొన్ని ప్లేసెస్కి సంబంధించింది, కొన్ని ఎస్పెషల్ ఇలాంటి దేవాలయానికి సంబంధించినవి అయితే కట్ చేయకుండా మేము పంపిస్తాం. పైన కొండ చూడండి ఎంత బాగుందో. నరసింహస్వామి కేజీ ఊడలు చూడండి ఎలా ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు అలసిపోతారనే ఉద్దేశంతో వారికి ఆరోగ్యపరంగా ఆర్గానిక్గా ఉండాలని చెప్పేసి నిమ్మకాయ, సొంటి ప్లస్ మన శ్రీరామనవమికి పానకం తయారు చేస్తాం కదా, అలా తయారు చేసి చుట్టూ మోద్ది ఒకసారి ఇదిగోండి ఇలా తయారు చేసి భక్తులకి ఇస్తున్నారనమాట. అది కొద్దిగా 10 రూపాయలు అంతా. మరి చూడండి ఇలా. హనుమా హనుమా ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఇప్పుడే ఇచ్చారు పానకం అయితే ఫ్రీగానే. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా. చూద్దాం, ఇంకోటి అడుగుతాను, ఇస్తారు ఇలా బయటకు వెళ్ళిపోమంటారేమో. ఫ్రెండ్స్ ఇంతటితో అయిపోలా. ఇది జస్ట్ ఓన్లీ ఫస్ట్ పార్ట్ మటుకే. దీంట్లో అయితే జస్ట్ ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడి నుంచే అసలు మ్యాటర్ మొదలయ్యేది. విపరీతమైన శ్రమతో కూడినటువంటి అత్యంత అద్భుతంగా ట్రెక్కింగ్ వాళ్ళకైతే మనసుని దోచుకునేటటువంటి ట్రెక్కింగ్ మనకు ముందరుంది. కాబట్టి జస్ట్ మన వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని జస్ట్ చూస్తూనే ఉండండి. మీకు నెక్స్ట్ పార్ట్లో అసలు అద్భుతమైన ఉగ్రస్తంభం గురించిన వివరాలు అయితే మీకు ఇచ్చేస్తామండి. సో స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ యువర్ ఆది అగైన్ విత్ ఆది అనుభవాలు. విల్ గెట్ బ్యాక్ టు యూ. జయ అహోబల నరసింహస్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. జై హింద్.